వామ్మో ఏందా ఎండ దంచుడు దంచుతుంది. మొన్న 2 రోజులు జరంత చల్లబడి ఉండే, నిన్న అలా మళ్ళా అందుకుంది. బయట తిరిగేటోళ్ళు జర పైలముండుర్రి, యాళ్ళకు నీళ్లు దాగి నీడ పట్టుకుంటే మంచిది. సరే ఇక హెడ్లైన్ చూస్తే మన వార్తలేందో చెప్పుకుందాని. బిడ్డ బెయిల్ కోసం మోడీకి లొంగిండు, కేసీఆర్ ను అరుచుకున్న సీఎం సారు. ప్రచారం చేస్తానికి కావాలంట బేలు, కవితకు అరెస్ట్ అయ్యి 1 నెల రోజులు. రైతులను చేసిండ్రట మోసం, ఇప్పుడే అవుతుందట లాభం. అప్పులు కట్టాలే రోజుకు 207 కోట్లు, పాత సర్కార్ ఏలుబడికి సప్పట్లు. పోలీస్ స్టేషన్ లా కాంగ్రెస్ లీడర్ డాన్స్. కరువు కయ్యం, వరి బోనస్ లొల్లి, ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం రిపేర్లు, కేసీఆర్ సార్ గుస్సా, కమిషన్లు గుంజుతుండ్రని బీజేపీ అరుసుకునుడు. గిసొంటి టైంలా ముఖ్యమంత్రి సారు పార్లమెంట్ ఎలక్షన్ల ప్రచారానికి బయలుదేరిండు. ఫస్ట్ మీటింగు నారాయణపేటలో వెట్టిండియాల. మరి సర్కార్ గురించి ఏం చెప్పుకుండు, ప్రతిపక్షాల గురించి ఏమన్నాడు, కాంగ్రెస్ పార్టీకే ఓటు ఎందుకు వేయాలంటుండు, మనం గిట్లా తెలుసుకోవాలి కదా. చలో నారాయణపేట. జనజాతర సభకు జనం బగ్గనే వచ్చిండ్రు. పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు సీనియర్ లీడర్లంతా వచ్చి వంశీచందర్ రెడ్డి గారిని పార్లమెంట్ కు పంపాలని కోరిండ్రు. అటెంక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా 10 ఏళ్లలో పాలమూరుకు జరిగిన అన్యాయాలు చెప్పిండు. మంత్రి పదవులు వంచే ముచ్చట కూడా చెప్పిండు. తెలంగాణలో 14 సీట్లు ఇవ్వండి, ఆగస్టు 15 తారీఖు లోపల మీ ముదిరాజు బిడ్డను మంత్రిని చేసే బాధ్యత నాది. కవితకు అరెస్ట్ అయి జైలు ఉన్నది కదా, బయటికి తెస్తానికి గిట్లా తిప్పల పడుతున్నాడ కేసీఆర్ సారు. ఇవాళ ముందలనే యుద్ధం కాదు, వెనకాల కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బిడ్డ బెయిల్ కోసం బీఆర్ఎస్ ను తాకట్టు పెట్టి 5 పార్లమెంట్లలో బీజేపీని గెలిపిస్తాని కేసీఆర్ సుపారీ తీసుకున్నాడు. నరేంద్ర మోడీకి లొంగిపోయిండు. 5 నియోజకవర్గాలు ఏవో కూడా చెప్పిండు. నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి, జైరాబాద్ 5 పార్లమెంట్లల్లో నాలాంటోని బిడ్డ లగ్గం ఉంటే కూడా వదలకుండా జైల్లో పెట్టినప్పుడు ఆయనకు బాధ తెలియలేదు. కానీ బిడ్డ జైలుకు పోగానే మోడీ దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టిండు. 2 లక్షల రుణమాఫీ ఏమాయని ప్రతిపక్షాలు అడుగుతున్నందుకు 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా, ఏకకాలంలో ఏక మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. అట్లనే వడ్లకు బోనస్ గురించి వచ్చేసారి పండించే వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి ప్రతి గింజ చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత నాది. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఏమేం చేసింది చెప్పి పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా గెలిపియాలని కోరిండు సారు. 100 రోజుల్లో బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం, 100 రోజుల్లో ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చినాం, 100 రోజుల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇచ్చినాం, 100 రోజుల్లో బీసీ జనాభా లెక్కలు కట్టడానికి ఆదేశాలు ఇచ్చినాం, 100 రోజుల్లో 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం. కవితక్క లిక్కర్ కేసు, 100 కోట్లు సౌత్ గ్రూపు, అరుణ్ పిలై, విజయ్ నాయర్, బుచ్చిబాబు, మనీష్ సిసోడియా, కేజ్రీవాల్, సిబిఐ విచారణ, ఈడీ ఎంక్వైరీ, ఉత్తపుణ్యానికి బదనాం చేస్తుండ్రు, బరాబర్ తప్పు చేసిండ్రు. అరెస్టు అక్రమం, అరెస్టు కరెక్టే, బెయిల్ ఇయ్యాలే, అస్సలు ఇయ్యొద్దు, కస్టడీ, జైలు. 1 నెల రోజుల కాంచి దినాం గివ్వే వార్తలు. మందు దందా కేసులా ఇయ్యాలేమైందో చూసినాక ఓ ముచ్చట చెప్తాం. కవితకు 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చింది కోర్టు. అంటే 23 తారీఖు దాకా. నిన్న మొన్న సిబిఐ హెడ్ ఆఫీస్ లో విచారణ చేస్తే ఏది అడిగినా కరెక్ట్ గా చెప్పలేదట. ఇవాళ కోర్టుకు తోలుకొస్తే గీ తీర్పు ఇచ్చింది. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు, అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అరెస్ట్ అయ్యి ఇయాల్టికి బరాబర్ నెల అయ్యింది. ఆ దినం పగటిలో ఇంటికి ఆఫీసర్లు వచ్చి గంటల కమానం మాట్లాడినాక పొద్దుంజాములు అరెస్ట్ చేసి అదే రాత్రి ఢిల్లీకి దొలకపోయిండ్రు. మర్నాడు కోర్టుకు తీసుకపోతే 7 రోజుల కస్టడీ ఇచ్చింది. అటెంక మళ్ళీ 3 రోజులు. బెయిల్ కోసం ఎంత కొట్లాడినా 3వ పరి సీదా జైలుకే పోవాల్సి వచ్చింది. ఇంతలోనే సిబిఐ నోటీసులు పంపి జైలనే అరెస్ట్ చేసి వాళ్ళు కోర్టుకు తీసుకొస్తే 3 రోజులు సిబిఐ కస్టడీకి ఇస్తే ఏది అడిగినా నాకు తెలియదు, నాకే మెరక అంటుందట. రాత్రి పెన్మిటి అనిల్ సారు అన్న కేటీఆర్ సార్ పోయి ఓదార్సి ధైర్యం చెప్పారు, తప్పకుండా బెయిల్ వస్తుంది, బూలు పడొద్దని. కానీ కేసు
చూస్తుంటే డౌటే కొడుతుంది. కవితకు అరెస్ట్ అయినాక అదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ కూడా అరెస్ట్ అయ్యి అదే తిహార్ జైలుకు ఆయే. మందు దందా స్కామ్ లో ఇద్దరే ముఖ్యమైన వాళ్ళని ఎంక్వైరీ ఆఫీసర్లు చెప్తున్న మాట. పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకున్నా ఒక్కలకు కూడా బెయిల్ దొరుకుతలేదు. కేజ్రీవాల్ సార్ గురించి ఆ పార్టీలో నిరసనలు చేస్తున్నారు, దినం మాట్లాడుతున్నారు. కానీ మన కవితక గురించి గులాబీ లీడర్లు అయితే గప్చుప్పు ఉంటున్నారు. బాపు పలికే బంగారం అవుతుంది. ఇంత పెద్ద కేసులో అక్క ఎన్నడు బయటకు వస్తుందో ఏమైతుందో చూడాలి మరి. అయితే నేను బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ ను మా పార్టీ తరఫున ఎలక్షన్ లో ప్రచారం చేయాల్సి ఉంది. నాకు బెయిల్ కావాలని కొత్త దరఖాస్తు పెట్టింది కోర్టుకు. 20 తారీఖు వెళ్ళి వచ్చే నెల 11 దాకా బయటికి పంపితే పార్టీ మీటింగ్ పెట్టి స్పీచ్లు ఇస్తుందట కారుకే ఓటేయాలని. మొన్ననే కొడుకు పరీక్షలున్నాయి చదివియాలని బెయిల్ అడిగితే ఇయ్యలే. మరి ఎలక్షన్ల ప్రచారం గురించి కోర్టు ఏమంటదో చూడాలి. హౌ కాక అప్పులు చేయకుంటే సర్కార్ నడుస్తాదే? హే నాకు తెలిసి అయితే అంతకంటే ఎక్కువే చేయాలరా. చల్ మా పార్టీ అట్లా కాదు, అడ్డగోలు అప్పులు అస్సలు చేయదురా బాయ్. అబ్బో చెప్పిండయ్యా, అప్పుడు మేము కూడా గిట్లనే అనుకున్నాం. హే రేవంత్ రెడ్డి సర్కార్ గిట్లా అప్పులు తెస్తుందట కదరా, ఎంత దేవచ్చు ఇప్పటిదాకా అని అప్పుల మీద చర్చ నడుస్తుంది. వాజివే పాత సర్కారే మస్తు తెచ్చిందని లొల్లాయే. ఈ వార్త చూస్తే మొత్తం మీకే ఎరకైతుంది. ఈ 4 నెలల్లో కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన అప్పు ఎంత అంటే 17,618 కోట్లు. కట్టిన బాకీలు మిత్తిలు 25,911 కోట్లు. అంటే కొత్త అప్పులు తక్కువ తెచ్చి పాత అప్పులు ఎక్కువ కట్టేస్తున్నారు అన్నట్టు. అడ్డగోలి అప్పులు తెస్తున్నారు, తెలంగాణను తెలుగు చేసిరని అప్పట్లో ఎన్నో అన్నారు కాబట్టి వీళ్ళు పైలంగా పోతున్నట్టున్నారు. అవు మరి 70,000 కోట్ల అప్పుతోటి తెలంగాణ రాష్ట్రం పుడితే 9.5 ఏళ్ల ఏలుబడిలో ఏం తక్కువ 7 లక్షల కోట్లు అప్పు చేసి పెడితే ఇప్పుడు నెల నెల కిస్తీలు మిత్తిలకే 6,000 కోట్లు కట్టే కథ అవుతుంది. దినం 207 కోట్లు అంటే మామూలు ముచ్చట్న. డైరెక్ట్ గా తీసుకున్నాడు, కార్పొరేషన్ల పేరు మీద గుంజుకొచ్చుడు, దానికోసమని దీనికోసమని తెచ్చుడు నడిచింది. వీటికి మెత్తిలు కట్టాలంటే మళ్ళా కొత్త అప్పులు తేవాల్సిందే. అగో గింతగనమా అని అడిగితే అమెరికా కూడా అప్పులు చేస్తుంది, తెచ్చుకునే తెలివి ఉండాలని గొప్పగా చెప్పేది సారు. మరి ఇప్పుడు కూడా అట్లనే చేస్తే ఎట్లని కొత్తవి తెచ్చుడు కంటే పాతవి కట్టుడే ముఖ్యం అనుకుంటున్నారేమో. 1వ తారీఖు వస్తే చాలు సంతకాల 11,000 కోట్లు ఉంటేనే సర్కార్ నడిచే పరిస్థితి ఉంది. అందులో 4,500 కోట్లు జీతాలు పింఛన్లకు కడమై పాత బాకీలకు మిత్తిలకు చిల్లర ఖర్చులకు. ఇప్పటికైతే గిట్లా నడుస్తుంది. ఇక రేపు ఇంద్రమ్మీన్లకు 5 లక్షలు, రైతు భరోసాకు 15,000, 4,000 పింఛను, ఆడోళ్ళకి 2,500 ఇవ్వాలంటే మాత్రం ఇంకింత అప్పు చేయక తప్పేటట్టు లేదు పో. వామ్మో పోలీస్ స్టేషనా? దేనికి? నేనెవ్వరిని ఏమనలే, నాకేం తెలియదు అని ఉత్తగానే బుగులు పడతారబ్బా చాలా మంది. గట్లనే ఏదన్నా కంప్లైంట్ ఇచ్చేది ఉన్నా సర్పంచ్ సాబ్నో ఊరి పెద్ద మనిషినో 4 ముచ్చట్లు తెలిసిన వాళ్ళనో దొలకపోతారు. కుల్లా చెప్పాలంటే నెరి వెనకటంత అధ్వానం అయితే లేదబ్బా ఏ స్టేషన్లో కూడా. పోంగనే కూకోర్రి అంటురు, ఏందో చెప్పమని అడుగుతాన్రు, కంప్లైంట్ తీసుకుంటుర్రు. ఆడాడ ఫ్రెండ్లీ పోలీసింగ్ సుతా చూడనే పడుతుంది. గిదైతే దాన్ని మించిందబ్బా. కూడా మంచి స్టెప్ అయింది ఎక్సర్సైజ్. మన్మధుడి పాటకు మాస్ డ్యాన్స్ మస్తుంది. ఈసారి ఎవరనుకుంటుండ్రు? భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ కాంగ్రెస్ జెడ్పీటీసీ గారి పెనిమిటి పేరు శ్రీనివాసు. ఏం మస్తు మంది డ్యాన్సులు చేస్తారు, గాయంత దానికే టీవీలో చూపించాలనా అనేరు. సారి ఇరగదీస్తున్నది ఎన్నో ఎరికేనా పోలీస్ స్టేషన్లా. భలే చేస్తా నన్ను. పొద్దుగాల లాగు మీద వాకింగ్ కు పోయి అట్లనే పోలీస్ స్టేషన్ కు వచ్చిండట. ఎక్సర్సైజ్ అక్కర్లేని డ్యాన్స్ చేస్తా చూడు అని సినిమా పాట పెట్టుకొని పర్ఫార్మెన్స్ షురూ చేస్తే కానిస్టేబుల్ కాక వీడియో తీసిండట. సూపర్ కేక్ అని ఎంకరేజ్ చేస్తున్నది కూడా పోలీసే మరి. ఇప్పుడు ఎంత హుషారుంటే అప్పుడు ఎంత ఉండే కదా. సార్ పర్ఫార్మెన్స్ ఈడికి చూత ఆగలేదు. స్టేషన్లో నా డ్యాన్స్ చూడు అని దోస్తులకు వీడియో పంపే వరకు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది మన్మధుడు డ్యాన్స్. సినిమాలనే అనుకుంటే బయట కూడా పోలీస్ స్టేషన్ ను గబ్బర్ సింగ్ స్టూడియో చేసిన పోలీసులకు సెల్యూట్ కొట్టాల్సిందే పో. స్టేషన్లు ఇంత గొప్ప ప్రోగ్రాం పెట్టినందుకు ఎస్ఐ గారిని ట్రాన్స్ఫర్ చేసి హెడ్ కానిస్టేబుల్ లను సస్పెండ్ చేసిండ్రు పెద్ద పోలీసులు. లెక్కకైతే ఈ పాటికి గల్లీలు మోత మోగాలే, కానీ అంత సప్పుడైతే లేదు. ఇండ్లల్లో దావతులు చేసి చుట్టాలను పిలిచినట్టు ఫంక్షనాలు మాట్లాడుతున్నారు. ఆడికే దగ్గర పట్లోళ్లను కార్యకర్తలను దోలుకొస్తున్నారు. బయట ఎండకాక వెరిగే వరకు రథాలెక్కి తిరుగుడు, పబ్లిక్లో గోవుడు ఇంకా షురువుగాలేదంతటా. నామినేషన్ లేచినాక కానీ రువ్వడు పెంచుతారు కావచ్చు. మరి చూద్దాం పాండ్రి ఇవాళ 3 పార్టీల ముచ్చట్లు ఏమున్నాయో.
ప్రచారం ముచ్చట్లు చూస్తే మహబూబ్ నగర్ లో మల్లొకపారి శ్రీనివాస్ రెడ్డి సార్ ను గెలిపియాలని కోరి అటెంక గద్వాల జలదీక్షలో మాట్లాడిండు పాత మంత్రి హరీష్ రావు సారు. తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. నారాయణపూర్ డ్యామ్ లో 21 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఒక్క 5 టీఎంసీలు ఈ ప్రాంత ప్రజల పంటలు కాపాడడానికి, ప్రజలకు నీళ్లు తాగేయడానికి తేవడం చేతనైతలేదా అని నేను అడుగుతా ఉన్నా. క్యామ మల్లేశం సార్ ను భువనగిరి ఎంపీ చేయాలని మీటింగ్ పెట్టిన జగదీష్ రెడ్డి సారు మాట మాటకు మర్యాదలు కవోసినాడు. ప్రభుత్వం తీసుకొని చేదగాక నడపలేక ప్రతిదానికి కేసీఆర్ మీద ఏడుస్తున్న మీరు రండలు. కేసీఆర్ ఇచ్చిన మంచిలను కూడా మళ్ళీ పోయలేని రండలు మీరు. కావ్యక్కన్ పార్లమెంట్ కు పంపిస్తానికి బగ్గనే కష్టపడుతున్నారు వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కడియం సార్ అయితే సీదా పాత దోస్తు ఎర్రబెల్లి సార్ కు సూటి పెట్టిండు. దయాకర్రావు గారు అంటుండేది, అరే నీకు మంత్రి పదవి వస్తుంది, నాకు వస్తలేదు అంటే నీకు చదువు రాదు, నీ లెక్క నేను అవినీతికి పాల్పడను, నీ లెక్క నేను భూ కబ్జాలకు పాల్పడను. చెవెళ్లలో రంజిత్ రెడ్డి సార్ పక్కా గెలుస్తాడని గీ ముచ్చట యాద్ చేసిండు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సారు. నా నాలుక మీద పచ్చ ఉంది, నేను ఏం చెప్పినా కూడా అది నిజమైతుంది. ఆ రోజు ఈ గడ్డ మీద చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. కిషన్ రెడ్డి సార్ పొద్దుగాలో మల్క సికింద్రాబాద్ లో తిరిగి బీజేపీని గెలిపిస్తే ఎంత ఫాయిదా అయ్యేది సాటింపేసిండు. కాంగ్రెస్ పార్టీ కొట్టేసిన, బీఆర్ఎస్ పార్టీ కొట్టేసిన వృధా ప్రయాస అవుతుంది. ఏలే కాదు, టికెట్లు తెచ్చుకున్న వాళ్ళంతా మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే బంగారం ధర నియంత్రణ ఫస్ట్ కట్టుదిట్టం చేస్తారు, తర్వాత దాని కిందికి ఎట్లా దించాలని అప్పుడు రాహుల్ గాంధీ గారు ఆలోచన చేస్తారు. ఇక పాటగాడు ఏపూరు సోమన్న మళ్ళా కాంగ్రెస్ లకు వచ్చిండు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ కండువా కప్పిండు. అప్పట్లో కాంగ్రెస్ లోనే ఉండే అటెంక షర్మిలక్క పార్టీలకు పోయి అసెంబ్లీ ఓట్లప్పుడు కారెక్కి జోరుగా పాటలు పాడిండు. కానీ బీఆర్ఎస్ ఓడిపోవడంతోటి పోగొట్టుకున్న కాడనే దేవులాడుకోవాలని వాపస్ వచ్చిండు అన్నట్టు. తెలంగాణలో 17 ఎంపీ సీట్లు. గ్యారెంటీగా మా పార్టీ 14 గెలుస్తుందని కాంగ్రెస్, పక్క మేము 12 గెలుస్తామని బీజేపీ. ఎన్ని సీట్లు కావాలనో చెప్తలేరు కానీ అన్నిట్లో గెలిపియాలని బీఆర్ఎస్. మా సీటు మాకే అని అటు ఎంఐఎం. ఎవ్వల లెక్క ఎట్లున్నా పలానా పార్టీ పలానా కాడ అల్కాగా గెలుస్తుందని చెప్పేటి కొన్ని ఉన్నాయి. సర్వేలలో కూడా గదే ముచ్చట బయటపడుతుంది. అధికార పార్టీకి గసంటిదే గీ సీటు. మంచిర్యాల, రామగుండం, బెల్లంపల్లి, మంతిని, పెద్దపల్లి. ఏహే ఎక్కడిది కాంగ్రెస్ మీటింగులు, జైనింగులు. పెద్దపల్లికి వెళ్ళి వంశీ సార్ ను పార్లమెంట్ కు పంపిస్తానికి మంత్రి శ్రీధర్బాబు సార్ పెబ్బగా ఎమ్మెల్యేలంతా ఒక్కటై పబ్లిక్ లకు పోతున్నారు. రోజుకోకాడ మీటింగ్ పెట్టి మనం తప్ప ఎవరైతే కనబడతలేరు. ఖచ్చితంగా వంశీ ఓన్లీ 13 తారీఖు పోలింగ్ కావాలి, 4 తారీఖు కౌంటింగ్ కావాలి. పార్లమెంట్లో కూర్చున్నట్టు లేని సందేహం లేదు. ఒక్క ఫోన్ చేస్తే చాలు 108 మాదిరిగా కుయ్ మంటున్నట్టయితే అంబులెన్స్ వచ్చిందో 20 నిమిషాల్లో 30 నిమిషాల్లో ఇక్కడున్న శాసనసభ్యులు విజయ రామారావు, లక్ష్మణ్ కుమార్, మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్ అక్కడ వాళ్తారు. వారితో పాటు యువ నాయకుడు పార్లమెంట్ సభ్యుడిగా మన వంశీ కూడా మీ ముందు వస్తాడని చెప్తా ఉన్నా. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సార్ ఇట్లా, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ సార్ ఇట్లా మాట్లాడితే, ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ సార్ అయితే సీదా కార్ క్యాండిడేట్ కే సూటి పెట్టిండు. గత ప్రభుత్వంలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఈ ఈశ్వరుడు, లోపల ఒక ఈశ్వరుడు ఉంటాడు, బయటకు ఒక ఈశ్వరుడు ఉంటాడు. ఒక కమలాసన్ యాక్షన్ చేస్తేనే సిద్దిపేటకు, సిరిసిల్లకు, గజ్వేలకు నీళ్లు పోతాయి. ఇక చెప్పుకోవాల్సింది పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సార్ ఇచ్చిన మాట గురించి. మా బంధుల ప్రాణం ఉండగా అవసరమైతే ఎమ్మెల్యే పదవైనా వదులుకుంటాం తప్ప మానేడుకెళ్ళి ఇసుక తీయనియం, ఈ ప్రాంతాన్ని ఎడారి చేయనియం. ఈ ఏరియాకు పెద్దలు కాకా చేసిన సేవలు యాద్ చేసిండు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సారు. ఎట్లయితే కాకా వెంకట స్వామి గారు మీ అందరికీ సేవ చేస్తున్నారో, గడ్డ వంశీ కూడా మీ అందరికీ సేవ చేస్తాడని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ కాంగ్రెస్ మేనిఫెస్టో యాద్ చేసి ఎంపీగా గెలిపిస్తే ఎట్ల మీద లేదు వంశీ సార్ చెప్పుకొచ్చిండు. నాకు ఈసారి ఆశీర్వాదం ఇస్తే ఖచ్చితంగా మీ చిన్న కొడుకులాగా మీ ఇంటికి, మన పెద్దపల్లి ప్రాంతానికి నేను ఎల్లప్పుడూ కృషి చేసి కష్టపడతా అని చెప్పి, ఇక్కడ పత్తిపాక ప్రాజెక్ట్ వచ్చేలాగా పోరాడతా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. తరుగు లేకుండా వడ్లు కొంటాం, గ్యారంటీలు పక్కా అమలు చేస్తాం, పెద్దపల్లి యూత్ కు జాబులు ఇప్పిస్తామని మాట ఇచ్చిండు మంత్రి శ్రీధర్బాబు సారు. చదువుకున్న నిరుద్యోగ యువతకి 1 సంవత్సరం కాలం పాటు నైపుణ్యానికి సంబంధించి 8,500 రూపాయలు, సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. ఏడ మీటింగ్ పెట్టినా బీఆర్ఎస్ బీజేపీలకు వచ్చి శితం మంది కండువాలు కప్పుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని. కాల
కాలం మారినా టెక్నాలజీ పెరిగినా సర్కార్లు మారినా ఏలటోళ్ళు మారినా ఇంకేం మారినా రైతుల బతుకులైతే మారాయి. వెనకటికెళ్ళి గవ్వే తిప్పలు అవే గోసలు. వ్యవసాయం చేసుడే కష్టం ఉందిరా నాయన అంటే అమ్ముడు అట్లనే ఉంటది, చేతికి పైసలు వచ్చుడు అట్లనే ఉంటది. మరి ఈ సర్కార్లు ఏమన్నా మారతాయేమో రేపు తెలుస్తుంది. కానీ ఇప్పుడైతే గీ వార్త చూడుర్రి. ప్రశ్నిస్తున్న తెలంగాణ అనుకుంటా పార్టీ ఆఫీసులో రైతు దీక్ష పట్టిండు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సారు. 2 లక్షల రుణమాఫీ ఏమాయే, 15,000 రైతు భరోసా ఎడువాయే, రైతు కూలీలకు 12,000 ఎప్పుడు ఇస్తారు, వారికి 500 బోనస్ ఇంకెన్నడు ఇస్తారు, పంట నష్టం పైసలేవని గట్టిగానే ప్రశ్నించిండు సర్కార్ను. కాంగ్రెస్ పార్టీకి 100 రోజులు అంటే ఎన్ని రోజులో చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి మరి గ్యారెంటీ అంటే మోసం చేసే గ్యారెంటీ అని అడుగుతా ఉన్నాను. మరి మార్పు అంటే మతి మార్పు అడుగుతా ఉన్నాను. మొన్న బీజేపీ లీడర్లంతా జిల్లాలలో గిట్లనే రైతు దీక్ష పడితే ఇవాళ అధ్యక్షుల వారు హైదరాబాద్ లో కూకున్నాడు అన్నట్టు. ఇక పాత వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి సార్ ఏమన్నాడంటే, మీరు బోనస్ ఇస్తారా ఎగ్గొడతారా టికెట్స్ చెప్పండి. ఓఆర్ఎస్ పాకెట్లు గ్రామీణ ప్రాంతాల దాకా పెట్టినాం, రైతుల పొలాల దాకా పెట్టినాం. ఇన్నారుల్లో రైతుల దూప తీరుస్తానికి ఎండ దెబ్బ కొట్టకుండా నీళ్లే కాదు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా పొలాల కాడ సప్లై చేసేదట. అప్పట్లా కడుపులో పెట్టుకొని గంతసార్లుగా చూసుకున్నా కూడా మీ పార్టీ ఎందుకు ఓడినట్టు సారు? రైతులకి మేము పూర్తి హామీ ఇస్తున్నాం. ప్రతి గింజ ఎంఎస్పి ధరపై గానీ కనీస మద్దతు ధర గానీ ఎక్కువ గానీ కొనుగోలు చేస్తాము. రాజకీయంలో సవాళ్ళు తిట్లు మామూలే. గెలిపిస్తే ఏం చేస్తామో చెప్పుడు, పడని పార్టీలను పొట్టు అరుసుకునుడు, అటుకెళ్ళి వాళ్ళు మాటకు మాట అనుడు, డెవలప్మెంట్ రువ్వడి చూపిస్తున్నామని ఏలేటోళ్ళు, 5 ఏళ్ల పాలన ఆగమాగముందని ప్రతిపక్ష లీడర్లు ఎడ్డిచ్చుడు. ప్రచారం అంటే గింతవరకే. కానీ ఆంధ్రలా ఇంకో తీరులో నడుస్తుందిల్లా. గిసొంటి పనులైతే ఎవ్వరు మెచ్చరు. ఆంధ్రలో ఏం నడుస్తుందంటే మాటలతోటి తిట్టు, రాళ్లతోటి కొట్టు. ముఖ్యమంత్రిని ఇడుస్తలేరు, ముఖ్యమైన లీడర్లను ఇడుస్తలేరు. మొన్న రాత్రి విజయవాడలో జగన్ సారు రోడ్ షో చేస్తుంటే రప్పున రాయొచ్చి తాకింది. ఎమ్మటే దవాఖానకు దోల్కపోయి టెస్టులు చేసి పట్టేసిండ్రు. జర్రంతల డేంజర్ తప్పిందట. రాళ్ళిసిరిన 4గురిని దొరకబట్టి ఎంక్వైరీ చేస్తురట పోలీసులు. నిన్న రెస్ట్ తీసుకొని ఇవాళ మళ్ళా యాత్ర చాలు చేసిండు సీఎం సారు. జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన ఆ దుష్ట చతుష్టయం ఓటమిని ఎవ్వరూ ఆపలేరు. ఇక రాత్రి చంద్రన్న గాజువాకల రోడ్ షో చేస్తుంటే రాయిషిరిన్ రోగలు జర్రంతైతే సార్కు దాకుతుండే. పోలీసులు పట్టుకుందామనేటోరకు తప్పించుకొని అవతల పడ్డాడు కొట్టినాయనే. ముఖ్యమంత్రి పైన రాళ్లేస్తే నీకు సిగ్గు లేదా ముఖ్యమంత్రిని అడుగుతున్నా నేను. ఒకప్పుడు కోడి కత్తి డ్రామా చేశావు. గుంటూరు జిల్లా తెనాలిలా పవనన్న మీద కూడా రాళ్ళేద్దామని చూస్తే ఒకళ్ళని దొరకబట్టి కొట్టిండ్రు కార్యకర్తలు. అటెన్కా ఆయనకేం సంబంధం లేదని తేలింది. ఎందుకైనా మంచిదని సెక్యూరిటోళ్లు చుట్టూ గాజు పలకలు పెట్టిండ్రు. గిట్లా అయితేదనే వారాహి బండి తయారు చేపించుకునే సారు. చల్ మీ వోళ్లే రాళ్లతోటి కొట్టిండ్రంటే మీ వోళ్లే కొట్టిండ్రని 2 పార్టీల లీడర్లు మాటలతోటి కొట్టుకుంటున్నారు. ఇక ఈయన వెంటబడి కొట్టండి, ఇంకోటి చేయండి, దున్నపోతుంటాడు, ఇంకోటి అంటాడు. నేనున్నాను మీకు అండగా, మా పార్టీ ఉందంటాడు. ఏదో సింపతి వచ్చేస్తుంది అని చెప్పి ఆయన అనుకొని నిన్న ఆయన అదే చేశాడు. వాళ్ళ దగ్గర రాళ్ళు లేపించుకొని ఇది జగన్ గ్యాంగ్ పని అని చెప్పి. జగన్ కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందా? మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ మరి చంద్రబాబు గారి మీద రాళ్లు కొట్టించినప్పుడు రాళ్ల వర్షమే కురిపించారా మీరు? అప్పుడు ఏమైపోయినాయి? గివ్వేం దిక్కుమాలిన పనులురా నాయన. అంత అభిమానం ఉంటే మీ లీడర్ ఎంట తిరుగుర్రి, అందరితోటి ఓట్లేపియ్యుర్రి. అంతేగాని రాళ్లతోటి కొడతాం, రౌడీజం చేస్తామంటే ఉత్త పుణ్యానికి జైల్లో షిప్పకుడు తినాల్సి వస్తుంది. చూసుకోండి మరి. కిరాయిలు కట్టకుంటే ఇంటోనరు 1 నెల 2 నెలలు ఊకుంటారు. అటెనక ఖాళీ చేపిస్తాడు. ఇక సర్కార్ బంగ్లాలకు కిరాయిలు కట్టకుంటే బాజప్తొచ్చి తాళాలేస్తున్న ముచ్చట చూస్తూనే ఉంటిమి. ఆడాడ పెచ్చులుడుతున్న పాత బంగ్లాలనే హెల్మెట్లు పెట్టుకొని పని చేసిండ్రు ఆఫీసర్లు. కానీ గిడ సొంత బంగ్లా ఉండి కూడా గిట్లా అయింది. అరే టైం కానట్టుంది, అందరు బయట కూకున్నారు అనుకునేరు. గేటుకు తాళం ఉంది. మరి ఎర్రటెండలా జరసేపు అట్లనే ఉన్నారు పిల్లలంతా. అసలు ముచ్చట ఏందంటే కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ లా సర్కార్ బడి కట్టిండ్రు 8 నెలల కిందట. కానీ కాంట్రాక్టర్ కు 97 లక్షల బిల్లు పెండింగ్లుంటే ఎన్ని మాటలు అడిగినా ఇస్తలేరట. సూషి యాస్టకొచ్చి ఈ పొద్దు తాళం పెట్టిండన్నట్టు. ఎలక్షన్ కోడ్ వచ్చింది, మళ్ళీ ఎలక్షన్ కోడ్ అన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి మళ్ళీ ఇంతవరకు మనం తిరిగి వడ్డీలు కట్టేలాగా సత్తాను. మా పరిస్థితి బాగా ఏం తక్కువ 300 మంది చదివే ఈ స్కూల్ కు తాళం పెట్టే వరకు పోరలకు బుగ్గులు పట్టింది. ఆఖరికి
కి పెద్ద ఆఫీసర్లు ఫోన్ లైన్లకు వచ్చి బుదిరికిస్తే గప్పుడు లాక్ తీసుడు పోరలు లోపటి ఓవుడు నడిచింది. పాత గవర్నమెంట్ చేసిన పని పుణ్యాన పరీక్షల టైంలా పిల్లలకు పెద్ద పరిశాన్ మోపైనట్టు అయింది. మీరన్నా చెప్పున బిల్లులు ఇచ్చేయరు సార్లు. గవర్నమెంట్ ఆఫీసుల్లో పనులు కావాలంటే అంత అలకగా కాదుల్లో రోజులు వారాలు నెలల కమానం తిరుగుతూనే ఉండాలి. సారు బిజీగా ఉన్నాడని కాయిదాలు కరెక్ట్గా లేవని తిప్పుతూనే ఉంటారు. ఒక్కొక్క పారి రికమెండేషన్లు కూడా లెక్క చేయరు. కానీ జేబులకెళ్ళి నోట్లు తీసినామంటే ఎమ్మటే పని అవుతుంది. చాలా మటుకు గదే నడుస్తుంటుంది. అట్లని అందరు ఇయ్యలేరు కదా. గసంటోళ్ళు పోవాల్సిన కాడికి పోతే గీళ్ళ పనితనం బయటపడ్డది. ఇయాల్టి ఉత్తమ ఆఫీసర్లు ఈళ్ళే. ఒకరు ఆసిఫాబాద్ ల మహిళా ఎస్ఐ మేడం, ఇంకొకరు నల్గొండల డ్రగ్ ఇన్స్పెక్టర్ సారు. డ్యూటీలుండంగా లంచాలు తీసుకొని ఏసీబీకి దొరికిండ్రు. ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ లా ఓ యాక్సిడెంట్ కేసులా స్టేషన్ బెయిల్ ఇస్తానికి 25,000 అడిగిందట ఎస్ఐ రాజ్యలక్ష్మి మేడం. రూల్ ప్రకారం ఇచ్చే ఛాన్స్ ఉంటే ఇయ్యాలి, కుదరకుంటే కోర్టుకు పంపాలే గాని లంచం ఎట్లా అడుగుతావని మనోళ్ళు ఏసీబీకి ఫోన్ చేసిండ్రు. ఇక నల్గొండల డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమేశ్వర్ గారు ఓ ప్రైవేట్ దావుకడ్ల మందుల దుకాణం తెరుస్తానికి పర్మిషన్ అడిగితే కాయిదాలు కరెక్ట్ గా లేవు, సంతకం పెట్టాలంటే 18,000 జేబులో పెట్టాలి అన్నాడట. ఇంతకున్నవా అని ఈలు సుత ఏసీబీకి పట్టించిండ్రు. పేదలకు ఉచితంగా మనం ట్రస్ట్ ద్వారా సహాయం చేయడానికి కట్టాం సార్. ఇట్లా అమౌంట్ ఇట్లా చెప్పడం కరెక్ట్ కాదని నేను అడగడం జరిగింది. ఏహే ఏదైతేంది, మేము పని చేయాలంటే మాకు లంచం ఇయ్యాలన్నట్టే ఉన్నారు కొందరు సర్కార్ ఆఫీసర్లు. మా అంటే సస్పెండ్ అయ్యి 4 రోజులు ఇంట్లో కూర్చుంటాం, అటెన్క మళ్ళా డ్యూటీకి ఎక్కుతాం. గీంత దానికి లంచాలు తీసుకున్నాడు ఆప్తమా అనుకుంటున్నారో ఏమో పో. చూసిండ్రు కదా, ఇక ఇవుల్లా ఇయాల్టి తిన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.